వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా దివాళీ వ్లాగ్ పెట్టడానికంటే చాలా టైమే తీసుకుందండి. లిటిల్ బిజీ విత్ ద చిల్డ్రన్స్ అండ్ కొంచెం సిక్ అయ్యాను. సో అందువల్ల నా వ్లాగ్ అయితే లేట్ అయింది. సో దివాళీ సీజన్ అయితే వచ్చేసింది. మనం ఎక్కడ చూసినా ఫెస్టివల్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో టుడే వీడియో ఇస్ ఆల్ అబౌట్ దివాళీ షాపింగ్, పూజా ప్రిపరేషన్ అండ్ ఆఫ్ కోర్స్ క్రాకర్స్ టైమ్. సో లెట్స్ గో. ఫస్ట్ మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి. షాపింగ్ కోసం మేము దిల్షుక్ వచ్చేసాము, మాకు చాలా దగ్గర అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మా అద్విక్ కోసం అయితే షాపింగ్ చేస్తున్నాను, కుర్తా తీసుకుందామని. నాకు వచ్చేసి ఇంకా 2 కలెక్షన్స్ నచ్చాయి, ద గ్రీన్ వన్ అండ్ ఎల్లో వన్. ఫైనల్గా అయితే నేను ఎల్లో చూస్ చేసుకున్నాను. అది అయిపోయాక మనకు దిల్షుక్ కొనట లైన్లోనే బాలాజీ రామరతన్ మిఠాయి భండార్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి రోజ్ మిల్క్ చాలా బాగుంటుందండి. అండ్ ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ టు లలితా జ్యువెలర్స్ అండి. ఇది వచ్చేసి మన చైతన్యప్రియ బ్రాంచ్. అక్కడికి ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నారా? సిల్వర్ తీసుకుందామని. సిల్వర్ అంటే లక్ష్మీమాత విగ్రహం కోసం అయితే వచ్చామండి. ఇది మా హాస్టల్లో పూజ చేస్తాం కదా, అక్కడ పెట్టి చేయడానికి కోసం. సో నేను ఈ విగ్రహం వచ్చేసి ధన్తెరస్ రోజు తీసుకున్నానండి. చాలామంది ఆ రోజు గోల్డ్ అన్న సిల్వర్ అని తీసుకుంటే చాలా మంచిది అంటారు. సో అది అయిపోయాక నేనైతే మట్టి కుండలు అయితే తీసుకున్నాను. కొన్నేమో రెగ్యులర్గా తీసుకున్నాను అండ్ కొన్ని వచ్చేసి గ్లాస్లో తీసుకున్నాను, గాలి వచ్చిన ఆరిపోకుండా ఉండడానికి. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే దిల్షుక్లో మనకు అన్ని వస్తువులు ఒక దగ్గర దొరికిపోతాయి. బంతిపూలు, ఆకులు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ దొంతులు, దేవుడివి కానీ అన్నీ మనకి ఇక్కడ దొరికిపోతాయి. సో నాకు షాపింగ్ అనేది ఇంకా చాలా అంటే చాలా ఈజీగా అయింది. లోటస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అంటే చాలా ఇష్టము. సో నేను షాపింగ్ చేశాక ఇంకా ఈవినింగ్ అయితే మా పేరెంట్స్ నేను బిఫోర్ డేనే రమ్మన్నాను. మా బుడ్డోడికి డ్రెస్, పటాకీలు, స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ పెడతా అన్నారు. ఇంకా మా అద్విక్ బాబు అయితే ఫుల్ టు ఎంజాయ్ చేశాడు. ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ అంటూ స్వీట్స్ తినడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా నాకేంటి వాడు ఫోటోకి పోజెస్ చాలు అని నేను ఇంకా తినేరా బాబు అని ఉన్నాను. సో వాడికి ఫ్లవర్స్ ఇస్తుంటే కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా ఫైనల్గా మా మమ్మీ అయితే హారతి ఇచ్చేసి ఎప్పుడు మా బుడ్డోడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. ఇదైతే మన దివాళీ రోజు ఈవినింగ్ అండి. ఇంట్లో నేను దీపారాధన చేసేసుకుని అయితే మా హాస్టల్కి వచ్చాను పూజ చేయడానికి. ఫస్ట్ మనకి సంధ్యాస్తమం 6 o'clock టైం కల్లా నేను దీపాలు పెట్టేశాను. అండ్ దాని తర్వాత అమ్మవారికి పూజ అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ విగ్రహం కాబట్టి అమ్మవారికి నేను పంచామృతాలతో అభిషేకం చేశాను. చేసేసి నేను అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకుని అయితే ఇంకా నేను దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఇక్కడ అమ్మవారి ముందే హాస్టల్ రిలేటెడ్ వస్తువులన్నీ పెట్టేశాను. అప్లికేషన్ ఫామ్ బుక్ అండ్ మేము స్వీట్స్ ఇస్తాం పిల్లలకి అక్కడ, స్వీట్ బాక్స్ అండ్ ఎవ్రీథింగ్. చిన్నపిల్లల్ని పెట్టుకొని అయితే హోల్ అండ్ సోల్గా నేనైతే పూజ అండ్ ఎవ్రీథింగ్ అయితే చేశాను. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనకు పూజ కంప్లీట్ అయిపోయాకైతే మా పాప అయితే స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది అక్కడ మా ఉన్న హాస్టల్ పిల్లలకి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే మామ అంటూ. అండ్ తను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు పర్సన్ దివాళీ విష్ అయితే చేసింది. అండ్ ఆఫ్టర్ దాట్ కొంతమందికి ఇంకా నేను కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు మా మెయిన్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది గాయస్, క్రాకర్స్. ఇది మా హస్బెండ్ ఇందులో అస్సలు తగ్గేది అంటాడు. మినిమం స్టార్టింగ్ లడీ పెట్టి అయితే స్టార్ట్ చేస్తాడు. ఆయన క్రాకర్స్ అంటే చాలా పిచ్చి. ఇప్పటికీ మా ఇంట్లో ఒక రేంజ్లో స్టాక్ ఉన్నాయి దివాళీ కోసం. అది ఎప్పుడు నేను ఎంత కావాలంత తెచ్చుకున్నా అసలు వినడు, స్టాక్ ఉంటూనే ఉంటుంది, అది కామన్. ఇంకా నేనే ఇంకా అలసిపోయాని చెప్పి సో ఇంక ఈసారి అయితే పికాక్ అని, బాహుబలి నైఫ్ అని డిఫరెంట్ వెరైటీస్ అయితే తెచ్చాడు. కొన్ని ఇంకా వాళ్ళు కాల్చారు, నేను ఇంకా లేటర్ ఆన్ నేను కూడా కాల్చాను. అండ్ షార్ట్స్ అయితే ప్రతిసారి నేనే పెడతాను. అది మా హస్బెండ్ నాతోనే పక్కా పెట్టిస్తాడు నా పెళ్ళి తర్వాత నుంచి అయితే. అండ్ ఫ్యామిలీ గాయస్, మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా గడిచాయి. దివాళీ నైట్ అంటేనే మెమరీస్ క్రియేట్ చేసుకునే పర్ఫెక్ట్ టైం గాయస్. సో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా గడిచాయి. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. And thank you for watching guys.